రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియామకమయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పోలీసు బాస్గా సివి ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ పరంగా జాబితాలో సివి ఆనంద్ ముందు వరుసలో ఉండటంతో పాటు ఆయనకున్న ఇమేజ్ ఈ బాధ్యత అప్పగించడానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శి బాధ్యతల్లో ఉన్న సివి ఆనంద్కు క్షేత్రస్థాయిలో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల నిర్వహణలో ఆయనకు ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. గతంలో హైదరాబాద్ సిపిగా ఏసీపీ డైరెక్టర్గా ఆయన కనబరిచిన పనితీరుపై ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర శాంతి భద్రతల బాధ్యతలను ఆయనకు అప్పగించడం ద్వారా శాఖలో మరింత క్రమశిక్షణను పెంచవచ్చని సర్కార్ భావించి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డికి ఈ నెలాఖరున ఘనంగా వీడ్కోలు పలికేందుకు పోలీసు శాఖ ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ఆయన ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజే అంటే మే 1న కొత్త డీసీపీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాచ్కు చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి 2021 డిసెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్గా పనిచేసి నగర ప్రజలకు చేరువయ్యారు. 2017లో అదనపు డీజీగా, 2021లో కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్గా జనరల్గా ఎదిగారు. ఆయన పనితీరును మెచ్చిన ప్రభుత్వం అడిషనల్ డీజీగా ఉన్నప్పుడే 2023 ఆగస్టులో ఆయనకు డీసీపీ హోదా కల్పించింది. గతేడాది ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను కమిషనర్ పదవి నుంచి తాత్కాలికంగా తప్పించారు. అయితే ఏ అధికారిని అయితే ఎన్నికల సమయంలో పక్కన పెట్టారో ఇప్పుడు అదే అధికారిని మొత్తం రాష్ట్రానికి పోలీస్ బాస్గా ప్రభుత్వం నియమించడం విశేషం. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సివి ఆనంద్ ఒకప్పుడు స్టార్ క్రికెటర్. 1986లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో భారత అండర్-19 జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్ తరపున అండర్-19, అండర్-22 జట్లలో ప్రాతినిధ్యం వహించి మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. ఆటపై ఆయనకున్న మక్కువ అక్కడితో ఆగలేదు. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ సమయంలో అథ్లెటిక్స్లో ఏకంగా 8 గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికీ టెన్నిస్ ఛాంపియన్షిప్లలో పాల్గొంటూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు ఆయన.
కావాలన్న ఏపీ విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. రాజధాని పనుల కోసం ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని డీజిల్ కోరింది. అయితే రీటైల్ బంకుల ద్వారా డీజిల్ సరఫరాకి కేంద్రం అడ్డు చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా అలా డీజిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని కేంద్రం తెలిపింది. రీటైల్ అవుట్లెట్ల నుంచి బల్క్గా సరఫరా చేయడం నిబంధనలకు విరుద్ధమని కేంద్రం పెట్రోలియం శాఖ అధికారులు స్పష్టం చేశారు. నేరుగా ఆయిల్ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం లైవ్ లో అందిస్తారు. సలాం, చెప్పండి, మరి రీటైల్ పెట్రోల్ బంకుల నుంచి బల్క్ డీజిల్ సరఫరా ఎందుకు నిషేధించబడింది? మరి అలానే ఈ విషయంలో కేంద్రం సూచించిన నిబంధనలేంటి? గుడ్ ఈవినింగ్ పావని. గత 2 రోజులుగా అంటే ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నటువంటి విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అయితే గత 2 రోజులుగా వాహనదారులు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ కానీ పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం అనేది ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సైతం స్వయంగా కేంద్రానికి ఓ లేఖ రాయడం జరిగింది. తమకు ఏదైతే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే సుమారు 3 లక్షల కిలోలీటర్ల డీజిల్ అవసరమని, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కూడా కన్నబాబు సిఆర్డీఏ కమిషనర్ కోరడం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఏదైతే అంటే బల్క్గా ఏదైతే ప్రస్తుతము రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా కొనుగోలు చేసేటటువంటి విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే సందేశం అందింది. అంటే దీని ద్వారా ఏంటంటే రిటైల్ బంకుల ద్వారా కాకుండా బల్క్గా ఏదైతే ఆయిల్ కంపెనీల నుండి నేరుగా కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్రం సూచించినటువంటి పరిస్థితి. అంటే రిటైల్ బంకులు సాధారణంగా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రిటైల్ బంకుల ద్వారా పెట్రోల్ డీజిల్ సరఫరా అవుతుంటుంది. అయితే ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం యొక్క ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డీజిల్ కొనుగోలుకు సంబంధించి ఆయిల్ కంపెనీల నుండి నేరుగా కొనుగోలు చేయాలని కేంద్రం సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద గత 2 రోజులుగా ఏదైతే వాహనదారులకు పెట్రోల్ డీజిల్ కొరత గురించి ఉన్నటువంటి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సఫలమైనప్పటికీ కానీ ఏపీ ఈ యొక్క ప్రభావం ఏదైతే పెట్రోల్ డీజిల్ యొక్క ప్రభావం అనేది ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతిపై కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కేంద్రం మాత్రము ఏదైతే సిఆర్డీఏ కమిషనర్ ఇచ్చినటువంటి సిఆర్డీఏ కమిషనర్ రాసినటువంటి లేఖపై కేంద్రం తాజాగా స్పందించడం చూస్తే ఖచ్చితంగా అంటే ఏదైతే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి అవసరమైనటువంటి డీజిల్ను నేరుగా ఆయిల్ కంపెనీల నుండి కొనుగోలు చేయాలని కేంద్రం సూచించడం చూస్తే సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేంద్రం తీసుకున్నటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు పావని.
ఎస్ సలాం, మరి డీజిల్ సరఫరాపై మరి ఈ నిర్ణయం అనేది రాజధాని నిర్మాణం పనులపై ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది? మరి పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సాధారణంగా మనం నిన్నటి నుంచి కూడా చూడవచ్చు, పెద్ద ఎత్తున వాహనదారులు పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కానీ మనము 2 రోజులుగా మనం పెట్రోల్ కొరతను చూస్తుంటే, కానీ సుమారుగా 4 రోజుల నుండి డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బయట నడుస్తున్నటువంటి టాక్. అంటే దీనివల్ల రాజధాని నిర్మాణ పనులు, అంటే ప్రస్తుతం రాజధానికి అమరావతికి చట్టబద్ధత కల్పించడం, అక్కడ చకచకా ప్రస్తుతం అభివృద్ధి పనులు సైతం వేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రి నారాయణ అక్కడ స్వయంగా అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే ఈ డీజిల్ కొరత వల్లనే కాస్త పనుల్లో జాప్యం అవుతున్న నేపథ్యంలో నేరుగా సిఆర్డీఏ కమిషనర్ స్పందించి కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితి. అంటే డీజిల్ కొరత వల్ల అక్కడ జరిగేటటువంటి పనుల్లో జాప్యం జరుగుతున్నటువంటి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ కేంద్రం మాత్రము ఏదైతే ఇప్పటికే అనుమతి ఇచ్చినటువంటి, ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు రిటైల్ బంకుల వద్ద కొనుగోలు చేసేటటువంటి విధానాన్ని రద్దు చేసుకోవాలని, అదేవిధంగా నేరుగా అంటే కేంద్రం ఇచ్చినటువంటి సూచన కూడా మనం చూస్తే నేరుగా ఆయిల్ కంపెనీల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని, రిటైల్ బంకుల నుండి కొనుగోలు చేయవద్దని గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వెనక్కి తీసుకోవాలని సూచించినటువంటి పరిస్థితి ఉంది పావని. ఎస్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.